హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇది మనకు రాబోయే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో గాంధీ మండేలా అవార్డు 2024 అనేది ఎవరికి వచ్చింది? ఓకేనా. సో గాంధీ మండేలా అవార్డు 2024 ఎవరికి వచ్చింది అని అడుగుతున్నాడు ఇక్కడ. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? రిగో బెట్టా మెంచటం, అదేవిధంగా విక్టర్ గోంజలేజ్ టోరెస్, నెక్స్ట్ నరేంద్ర మోడీ, అదేవిధంగా 192 అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఏమవుతుందంటే సో 192. ఓకేనా. సో 192. సో మనకు రిగో బెట్టా మెంచటం, అదేవిధంగా విక్టర్ గోంజలేజ్కు యొక్క గాంధీ మండేలా అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా. సో గ్యాట్మెలకు చెందిన రిగో బెట్టా మెంచటం, అదేవిధంగా మెక్సికోకు చెందిన విక్టర్ గోంజలేజ్ టోరెస్కి యొక్క గాంధీ మండేలా అవార్డు 2024 అనేది రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో నేమ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ సో మనకు తప్పకుండా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ గాంధీ మండేలా అవార్డు అనేది సో వీళ్ళిద్దరు రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఏ దేశంలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులయ్యారు? సో ఏ దేశంలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులయ్యారు అని అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు అమెరికా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అమెరికా. సో అమెరికా దేశంలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులవడం జరిగింది. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగే ఛాన్స్ ఉంది రాబోయే ఎగ్జామ్స్లో. ఓకే. సో అమెరికా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ యుఎన్ఓ జనాభా కార్యకలాపాల నిధి సో ప్రకారం 2050 నాటికి 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య దేశంలో ఎంతకు చేరుతుంది? ఏమంటున్నాడు? ఈ యొక్క యుఎన్ఓ జనాభా కార్యకలాపాల నిధి UNFPA ప్రకారం మనకు ఈ యొక్క 2050 నాటికి 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య అనేది మన దేశంలో ఎంతకు చేరుతుంది అని అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 34.6 కోట్లకు చేరనుంది. ఓకేనా. 34.6 కోట్లకు చేరుతుంది అన్నట్టుగా ఈ యొక్క యుఎన్ఓ జనాభా కార్యకలాపాల నిధి చెప్పడం జరిగింది. ఎప్పటికంటే 2050 నాటికి ఎవరి సంఖ్య అంటే వృద్ధుల సంఖ్య, 60 ఏళ్ళకు పైబడిన వృద్ధుల సంఖ్య. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 34.6 కోట్లు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి. ఇక్కడ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డు 2023-24లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు వరుసగా 2వసారి ఎంపికైంది ఎవరు అంటున్నాడు? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకేనా. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు సో ఈ యొక్క అవార్డుకి 2023-24లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు వరుసగా రెండవసారి ఎవరు ఎంపికయ్యారంటే మనకు లలియాంజువల్ చాంగ్టే అని గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క లలియాంజువల్ చాంగ్టే మనకు రెండవసారి. ఓకేనా. వరుసగా రెండవసారి ఈ యొక్క మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపుకోవడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలి అని ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది? ఓకేనా. సో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలి అని ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు అనేది ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందంటే సో మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్. ఇటీవల మనకు ఈ యొక్క బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని మనకు ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది అంటున్నాడు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో చాలా లెంగ్తీగా ఉన్నాయి. సో చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి. సో క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంస్మరణార్థం అందిస్తున్న తొలి పురస్కారానికి రాహుల్ గాంధీ ఎంపికయ్యారు అంటున్నాడు. ఏమంటున్నాడు? కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సంస్మరణార్థం అందిస్తున్న తొలి పురస్కారానికి యొక్క రాహుల్ గాంధీ ఎంపుకోవడం జరిగింది అంటున్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సరే. ఓకేనా. ఇది రైట్ ఆన్సరే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024 అనేది సో అందశ్రీకి వచ్చింది అంటున్నాడు. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకేనా. సో మనకు ఈ యొక్క దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024 ఎవరికి వచ్చిందని మనకు సింగిల్ క్వశ్చన్ కింద కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆన్సర్ ఏమని చెప్పాలంటే అందశ్రీకి వచ్చిందని ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇవి రెండు కూడా మనకు రైట్ ఆన్సరే. సో నెక్స్ట్ ఆప్షన్ 3 చూద్దాం. చూడండి. ఇక్కడ తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం 2024కు
డాక్టర్ యాకూబ్ ఎంపికయ్యారు అంటున్నాడు. ఏమంటున్నాడు, ఇంతకుముందు చూసినాం మనం, అదేంటి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ప్రదానం చేసేటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ సి నారాయణ సాహిత్య పురస్కారం అనేది సో 2024 అనేది మనకు డాక్టర్ యాకూబ్కి వచ్చింది అంటున్నాడు. సో ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకేనా. సో ఈ యొక్క సినారే అవార్డు అనేది, సో సినారే సాహిత్య పురస్కారం అనేది మనకు యాకూబ్కి రావడం జరిగింది. ఇది మనకు ఎవరు ప్రదానం చేస్తారంటే తెలంగాణ సారస్వత పరిషత్ ఏటా ప్రదానం చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 4 చూసినట్టయితే హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక కేఫ్టెన్స్ చైర్ పురస్కారం దక్కింది అంటున్నాడు. సో ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకేనా, ఇది కూడా రైట్ ఆన్సరే, గుర్తుపెట్టుకోండి. సో మనకి యొక్క హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్ హాప్కిన్స్, ఓకేనా, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక కేప్టెన్స్ చైర్ పురస్కారం దక్కడం జరిగింది. ఓకేనా, కేప్టెన్స్ చైర్ పురస్కారం అనేది మనకు ఎవరికి దక్కిందంటే మనకు ఈ యొక్క డి నాగేశ్వర్ రెడ్డికి దక్కడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, సో 1 2 3 4 అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. ఓకే. సో ఏబిసిడి అన్నీ సరైనవి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ సో క్రింది వాటిలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ర్యాంకింగ్కి సంబంధించి సరైనది ఏది? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 సంబంధించి సరైనది ఏది అని అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి సరైన ఆన్సర్స్ అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏటా వచ్చిన డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు అంటున్నాడు. అదేవిధంగా ఇందులో సింగపూర్ మొదటి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచాయి అంటున్నాడు. అదేవిధంగా జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ 2వ స్థానంలో నిలిచాయి. నెక్స్ట్ భారతదేశం ఈ జాబితాలో 82వ స్థానాన్ని దక్కించుకుంది అంటున్నాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఈ యొక్క అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి మనకు వచ్చిన డేటా ఆధారంగానే ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ని ఈ యొక్క అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సో మనకు ఇందులో మరి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటంటే మనకు సింగపూర్. ఓకేనా, సింగపూర్. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానం. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానం, మొదటి స్థానం వచ్చేసి సింగపూర్ నిలవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ 2వ స్థానంలో నిలిచాయి అంటున్నాడు. సో ఇది కూడా రైట్ ఆన్సరే. 2వ స్థానంలో వచ్చేసి మనకు ఈ యొక్క జపాన్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ నిలవడం జరిగింది, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ భారతదేశం ఈ జాబితాలో 82వ స్థానాన్ని దక్కించుకుంది అంటున్నాడు. ఓకేనా, 82వ స్థానం, ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. అయితే మనకు ప్రీవియస్గా మనకు ప్రకటించినటువంటి ర్యాంకింగ్స్లో ఇండియా అనేది ఎన్నో స్థానంలో ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి. సో అది కూడా మనం రీసెంట్గా చదువుకున్నాం కాబట్టి. ఓకేనా. సో భారతదేశం ఈ జాబితాలో 82వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఓకే. సో ఇక్కడ కూడా మనకు అన్ని ఆప్షన్స్ అనేవి రైట్ ఆన్సరే కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ, ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్, ఏబిసిడి అన్నీ సరైనవి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. సో లాస్ట్ క్వశ్చన్. సో ప్యారిస్లోని గ్రేవిన్ మ్యూజియం ఏ బాలీవుడ్ నటుడి పేరు చిత్రంతో ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేసింది అంటున్నాడు. ప్యారిస్లోని గ్రేవిన్ మ్యూజియం ఏ బాలీవుడ్ నటుడి పేరు చిత్రంతో ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేసిందంటే మనకు షారుఖ్ ఖాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, షారుఖ్ ఖాన్. ఈ యొక్క షారుఖ్ ఖాన్ పేరు చిత్రంతో మనకు ప్రత్యేక బంగారు నాణాన్ని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ప్యారిస్లోని గ్రేవిన్ మ్యూజియం. ఓకేనా. సో ఆన్సర్ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో మనకు ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో నెక్స్ట్ మనం తెలంగాణ మూమెంట్ లేకపోతే ఎకనామిక్స్ సంబంధించి సో ఏదైనా ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి.